వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేయాలి. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో పురపాలక సంఘం 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక పోస్టల్ కవర్ మరియు స్టాంపును చైర్మన్ భూపతి ఆదినారాయణతో కలిసి రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలోని నాయు బ్రాహ్మణ పండ్లు మరియు పూలు వర్తక సంఘం, పట్టణ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, జ్యోతిర్మయి దివ్యాంగుల సంక్షేమ సంఘాల వారికి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు స్థలాల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నేటితో పదవీకాలం పూర్తవుతున్న సందర్భంగా చైర్మన్ భూపతి ఆదినారాయణకు, కౌన్సిల్ సభ్యులకు ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయానికి పదవి విరమణ ఉండదని, ఇక నుండి ప్రజలకు సేవలు అందించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని, దానిని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఆలోచన విధానాలను, ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లే విషయంలో మరింత చురుగ్గా పనిచేయాలని అన్నారు. నిడదవోలు పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించడానికి తమ వంతు కృషి చేయాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం నుండి నిడదవోలు పట్టణానికి అనేక నిధులు తీసుకురాగలిగామని, రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తామని, దానికి మీ తోడ్పాటు కూడా ఎంతో అవసరమని అన్నారు. నిడదవోలు మున్సిపాలిటీ ఏర్పడి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రత్యేక పోస్టల్ కవర్ మరియు స్టాంపుని మున్సిపల్ కార్యాలయంలో ఆవిష్కరించడం ఎంతో గర్వకారణమని అన్నారు. అనంతరం నిడదవోలు పురపాలక సంఘ ఆధ్వర్యంలో బస్టాండ్ కూడల్లో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ వజీరుద్దీన్, కమిషనర్ కృష్ణవేణి, జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, మండల అధ్యక్షులు పొలివిరెడ్డి వెంకటరత్నం, పట్టణ జనసేన యువ నాయకులు డాక్టర్ తోపరాల కళ్యాణ్ చక్రవర్తి, పట్టణ కౌన్సిలర్లు, కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కౌన్సిలర్స్గా, మున్సిపల్ చైర్మన్గా, మున్సిపల్ వైస్ చైర్మన్గా ఈ రోజుతోటి పదవీకాలం పూర్తవుతున్నటువంటి గవర్నమెంట్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజకీయాల్లో ఎక్కడ కూడా రిటైర్మెంట్ అనేది ఉండదు. ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ కానీ రాజకీయ నాయకులకు రిటైర్మెంట్ ఉండదు. రాజకీయ నాయకులు ఎందువల్లంటే రాజకీయ నాయకులకి ఎజెండా ఏంటంటే ప్రజలకు సేవ చేయడం అనేటువంటి అంశానికి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా దానికి విరామమే తప్పితే శాశ్వతంగా పక్కన తప్పుకోవడం అనేటువంటి ఉండదు. అందువల్ల ఎవరైతే ఈ రోజుతోటి పదవీకాలం పూర్తవుతున్నటువంటి కౌన్సిలర్స్, ప్రజాప్రతినిధులు ఉన్నారో, అన్ని పార్టీలకు చెందినవారు, వారందరికీ కూడా మరింతగా మీరు ప్రజాసేవ చేయడానికి మరింత సమయం మీకు దొరుకుతుందనేటువంటి మాట నేను నమ్ముతున్నాను. ఇప్పటికే మీ వార్డుల్లో కానీ పట్టణంలో కానీ సమస్యలను పరిష్కరించడంలో ఈ 5 సంవత్సరాల కాలంలో మీరందరూ చేసినటువంటి కృషి, దాని ద్వారా నిడదవోలు పట్టణానికి లభించినటువంటి అభివృద్ధి, ముఖ్యంగా గడిచిన 2 సంవత్సరాలుగా
మీరందరూ కూడా అధికార పార్టీ తరఫున చాలా మంది రావడం వల్ల ఇది అధికారికంగా జనసేన పార్టీ మున్సిపల్ కౌన్సిల్ అవ్వటం వల్ల నేను కూటమి తరఫున ఇక్కడ శాసనసభ్యునిగా మంత్రిగా ఉండటం వల్ల కొంచెం అభివృద్ధిని మరింత వేగవంతం చేశాం. తద్వారా పట్టణంలో కూడా రమారమి 140 కోట్లు పెట్టుబడి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగాం. దానికి మీరందరూ చూపించినటువంటి చొరవ కృషి ఎంతగానో ఉపయోగపడుతుందనేటువంటి మాటను తెలియజేస్తూ ప్రధానమైనటువంటి అంశం మీరందరూ రేపటి నుంచి మరింతగా ప్రజల్లోకి వెళ్ళి కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని కానీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఇక్కడ రాజకీయాల కంటే కూడా నేను మాట్లాడేది ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో మరింత చురుకుగా మీరు పనిచేయాలనేటువంటి మాటని సందర్భంగా తెలియజేసుకుంటూ దానికి కావాల్సినటువంటి శక్తియుక్తులు మీ అందరి దగ్గర ఉన్నాయి. వాటన్నింటినీ ముందుకు తీసుకెళ్లాలని అదేవిధంగా ఇప్పటి వరకు మున్సిపల్ చైర్మన్గా చేసినటువంటి భూపతి ఆదినారాయణ గారు ఇప్పటి వరకు ఏ రకంగా మీరు వీరందరినీ నడిపించారో అదేవిధంగా భవిష్యత్తులో కూడా నడిపించి నిడదవోలు పట్టణాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి అందరూ కలిసి కృషి చేద్దామనేటువంటి మాటను తెలియజేస్తూ మీరందరూ ఏ సమస్యలు ఉన్నాయో మీరందరూ కూడా తెలియజేస్తే ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి నేను కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా ఆ సమస్యల్ని పరిష్కరించడానికి మాత్రమే కాకుండా నిడదవోలు పట్టణంలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని మరింతగా ముందుకు తీసుకెళ్దాం. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మున్సిపల్ శాఖ మంత్రి గారు మనకి ఇచ్చినటువంటి సహకారం వల్ల అనేక నిధులు తీసుకురాగలిగాం. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని నిధులు తీసుకురావడానికి నా సాయశక్తులనే కృషి చేస్తానని దానికి మీరందరూ కూడా ఎప్పటిలాగే మీ తోడ్పాటును అందించాలనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ మీరందరూ ఈరోజు పదవీ కాలం ముగిస్తున్నందు వల్ల ఓ పక్కన కొంచెం బాధ ఉంటుంది. 15 సంవత్సరాలు చేసిన తర్వాత మనకి కొంత వెలితి కనపడుతుంది. కానీ ఆ విషయాన్ని ఎవరు కూడా మనసులో పెట్టుకోకలేదు. రాజకీయాల్లో పదవిలో ఉండటం పదవిలో లేకపోవడం అనేటువంటిది సర్వసాధారణమైన విషయం. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ పదవులకు రావచ్చు, మళ్ళీ మనం ప్రజాసేవలో ముందుకు వెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా సర్వసహజంగా జరిగేటువంటి అంశాలే కాబట్టి వీటన్నింటినీ సాధారణంగానే తీసుకుని ఆనందంగానే భవిష్యత్ జీవితాన్ని మీరు గడపాలని, అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యవంతమైన జీవితం గడపాలి. ఇవాళ ఉన్నటువంటి ఒత్తిడి ప్రపంచంలో మనకి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. దాంతోపాటు కౌన్సిలర్లుగా ఉన్నప్పుడు, మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా మరింత స్ట్రెస్ ఉంటుంది. కొంత మీకు ఆ స్ట్రెస్ తగ్గేదానికి అవకాశం ఉంది. అయితే మీరందరూ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఏదో రకంగా ప్రజాసేవలో నిమగ్నం అయితే ఈ స్ట్రెస్ కూడా తగ్గుతుంది, అదేవిధంగా వెలితి కూడా తగ్గుతుంది అనేటువంటి మాట తెలియజేస్తూ మీ అందరికీ మరొకమారు శుభాభినందనలు తెలియజేస్తూ భవిష్యత్ జీవితం ఆనందదాయకంగా, అభివృద్ధి ప్రదాయకంగా, అన్నిటికంటే మించి ఆరోగ్యదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ సెలవు. పోస్టల్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి వారు కూడా వేదిక మీద ఉన్నారు. వారు నిడదవోలు మున్సిపాలిటీ ఏర్పడి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పోస్టల్ డిపార్ట్మెంట్ ఒక స్టాంపును కూడా ఈ సందర్భంగా రిలీజ్ చేస్తూ ఉన్నారు. అది మనకు గర్వకారణం. మీరందరూ పదవుల్లో ఉన్నప్పుడే 60 సంవత్సరాల వజ్రోత్సవం నిడదవోలు పట్టణానికి రావడం, దానికి మీరందరూ భాగస్వాములు కావడం, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఇవాళ ఇక్కడ పోస్టల్ స్టాంపును రిలీజ్ చేయడం అనేది మనందరికీ ఆనందకరమైన విషయం. మనందరి జీవితాలతో పెనవేసుకుపోయినటువంటి సంస్థ ఏదైనా ఉంటే ప్రభుత్వ సంస్థ, అది పోస్టల్ డిపార్ట్మెంట్ అనేటువంటి మాటను తెలియజేస్తాం. ఇవాళైతే ఇంటర్నెట్ ఇవన్నీ ఈమెయిల్స్ మీద వచ్చిన తర్వాత కొంత మనకి ఉత్తరాలు ప్రత్యుత్తరాలు తగ్గినాయి. కానీ లేకపోతే ఎప్పుడు కూడా ఉత్తరాల గురించి వెయిట్ చేయడం, మనం ఏదన్నా ఎక్కడికైనా పంపాలన్నా వాటి ద్వారా చేయడం, అయినప్పటికీ కూడా ఇవాళ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ తన యొక్క అస్తిత్వాన్ని కాపాడుకుంటుంది. చాలా సందర్భాల్లో నేను సోషల్ మీడియాలో కూడా చూస్తుంటాను, ఆ పోస్టల్ బాక్స్ ఏదైతే ఉంటుందో ఎర్రబెట్టి అది నెమ్మదిగా కనపడకుండా అయిపోతున్నటువంటి మాట అన్నప్పుడు కొంచెం మనసు భారంగా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి చూసాం కనుక ఏదైనప్పటికీ పోస్టల్ డిపార్ట్మెంట్ తన పరిమితిని, తన పరిధిని కూడా పెంచుకుని కొత్త పద్ధతులు దొక్కుతూ ఉంది. పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది ఎప్పుడూ ఉంటుంది. దాన్ని మనందరం కూడా ఆ విధంగా చూసుకోవాలి. ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో మన దేశం యొక్క, మన జాతి యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి అవసరమైన ప్రతిసారి కూడా వాళ్ళు పోస్టల్ స్టాంప్స్ రిలీజ్ చేయడం ద్వారా 10 కాలాల పాటు ఆ మొత్తం ప్రతిష్ఠులైనటువంటి వ్యక్తుల పేర్లు నిలబడేలా చేసేటువంటి కార్యక్రమం కూడా వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ
అదేవిధంగా ఇక్కడికి చాలామంది అసోసియేషన్స్ వచ్చారు. టైలర్స్ అసోసియేషన్ కానివ్వండి, నాయి బ్రాహ్మణ అసోసియేషన్ కానివ్వండి, అదేవిధంగా మనకి పూల వర్తకుల సంఘం కానివ్వండి, ఇలాగా వారందరూ కూడా ఎన్నికల సమయంలో వారందరికీ ఒక హామీ ఇచ్చాం. తప్పనిసరిగా మీ కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామన్నటువంటి మాట చెప్పాం. దాని ప్రకారం ఇవాళ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కౌన్సిల్కి. ఎందుకంటే మీరందరూ ఏకగ్రీవంగా వారికి స్థలాలు ఇవ్వడానికి మీరు తీర్మానం చేసి అనుమతించారు కనుక మీరు అనుమతించిన మేరకు నేను వారందరికీ కూడా అవి స్థలాలు అందజేసే కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు చేపడతాం. అందుకు కూడా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మీకు కూడా ఎవరైతే అసోసియేషన్స్ వాళ్ళు వచ్చారో వారందరూ కూడా దీని ద్వారా మంచి బిల్డింగ్స్ కట్టుకుని ఏదైతే చాలా కాలంగా మీరు మాకు ఒక సొంత భవనం కావాలి, సొంత స్థలం కావాలనేటువంటి ఆలోచన చేస్తున్నారో అది సాకారం చేసినటువంటి కౌన్సిల్గా ఈ కౌన్సిల్కి మీరందరూ కూడా ఇప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. తీసుకున్నారు మీరు మేడం